వచ్చాడు, మా ఇంటికి కృష్ణుడు వచ్చి దొంగతనం చేశాడు, మా ఇంటికి కృష్ణుడు. వాళ్ళ కంప్లైంట్ కూడా వాళ్ళ ఆనందం కోసమే చెప్పుకునే వాళ్ళండి. కృష్ణుడు ఇలా వచ్చాడు అలా వచ్చాడు. అయితే అందరు గోపికలు అనేవారట, మా ఇంటికి కృష్ణుడు రావాలి, మా ఇంటికి కృష్ణుడు రావాలి. కానీ కొద్దిగా ఆడించేవాళ్ళండి కృష్ణుడు. అయితే ఒక గోపిక తలుపులన్నీ తీసిందట, వెన్నె వాసన వస్తుందట రోడ్డు పైకి, కానీ వెన్న దొరకట్లేదు కృష్ణుడికి. లోపలికి వచ్చాడు, ఎవ్వరు లేరు ఇంట్లో, వెన్న వాసన వస్తుంది కానీ వెన్న కనిపించట్లేదు. అసలు మొత్తం హాల్ అంతా ఎంటీ, కానీ వాసన వస్తుంది, ఎంత వాసన వస్తుంది, ఎంత వాసన వస్తుంది. కృష్ణుడు స్నేహితులు అందరూ ఆలోచిస్తారు, ఏంటబ్బా ఎక్కడబ్బా ఇక్కడ ఏమీ అర్థం కావట్లేదు. అలా కృష్ణుడు వెళ్ళిపోతుంటే టిక్ అని ఒక చిన్న డ్రాప్ ఏదో షోల్డర్ పైన పడింది అనమాట. అయితే ఏం పడింది అబ్బా ఇలా చూసుకొని వెన్న అనమాట. డ్రాప్ ఒక చిన్న డ్రాప్ అలా ఇలా పైకి ఎత్తంగానే వందలాది పార్ట్స్ అన్ని పైన పెట్టేస్తున్నాయి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఒక చిన్న రాయిని తీసుకొని టక్ అని కుండని కొట్టంగానే అందులోంచి వెన్న, పాలు, పెరుగు ఇలా దారల్లా షవర్లోంచి వస్తాయి కదా, అలా వచ్చినట్టుగా అంటే అందరు గోపాల బాలు అందరికి తాగిచ్చేసారనమాట. వెన్న, పాలు, పెరుగు అన్ని తినేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆ పిల్లలందరూ కృష్ణుడితో ఉండే గోపాల బాలులందరూ ఉట్టిని కొట్టారనమాట. అది సాంప్రదాయంగా మారింది. కాబట్టి దీన్ని ఎప్పుడు మనం అనుభవించగలుగుతాం అంటే లీల తెలిసినప్పుడు అనుభవించగలుగుతాం.